పెళ్లి ఫిక్స్ అయింది. ఎవరికనుకుంటున్నారా? ఇంకెవరికి? వేదకి మరియు విజయ్కి. పెళ్లి ఘనంగా చేయాలని పెద్దలు నిర్ణయిస్తారు. అందరూ ఆనందంగా ఉంటారు, కాని మన వల్లి మాత్రం పెళ్లిని ఎలా ఆపాలో ఆలోచిస్తూ సతమతమైపోతూ ఉంటుంది. చాలా ధన్యవాదాలండి. మీ ఇంటికి రావడం, అలాగే ఈ పెళ్లి సంబంధాన్ని కుదుర్చుకోవటం నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. నాకే కాదు, నా కుటుంబానికి కూడా చాలా ఆనందంగా ఉంది. నేను మా ఊరు వెళ్లిన వెంటనే పంతులతో మాట్లాడతాను. వెంటనే ముహూర్తాలను కూడా పెట్టిస్తాను. చాలా ధన్యవాదాలండి. మీ రాక మాకు కూడా ఆనందాన్ని కలిగించింది. మీ కబురు కోసం మేమెదురు చూస్తూ ఉంటాం. అలా ఇరువైపు పెద్ద మనుషులు మాట్లాడుకుంటారు. అలా రంగారావు ఎంతో సంతోషంగా తన కుటుంబంతో కలిసి ఇంటికి బయలుదేరుతాడు. వేద కూడా ఎంతో ఆనందపడుతూ ఉంటుంది. ఎందుకు మంచి రోజులు రాబోతున్నట్టు నా మనసు కనిపిస్తుంది. ఆ దేవుడి దయవల్ల అంతా మంచే జరిగితే అంతే చాలు. ఏంటి గుమ్మం వద్ద నిలబడి తెగ సంతోషపడిపోతున్నావు? ఇందాక అడగడం మర్చిపోయాను. ఏంటి ఇంతలా తయారయ్యావు? అంటే వచ్చిన వాళ్లకు నువ్వు త్వరగా నచ్చేసి ఇంటి నుండి వెళ్ళిపోదామనుకుంటున్నావా? అంటే నేనంతా గయ్యాలిదాన్నా? నిన్ను బాగా చూసుకోవడం లేదా? అయ్యో పిన్ని, మామూలుగానే రెడీ అయ్యాను పిన్ని. ఏంటి వాళ్ల ముందు తెగ నీతులు మాట్లాడేస్తున్నావు? మంచిదాన్నని అనిపించుకోవాలనా? అలా ఏం లేదు పిన్ని, మామూలుగానే మాట్లాడాను. చాలే, నీ గురించి నాకు తెలీదా? వెళ్ళి నగలన్నింటినీ జాగ్రత్తగా తీసిపెట్టు. వాటిని భద్రంగా దాచిపెట్టు. వెంటనే వంటింట్లోకి వెళ్లి వంట చెయ్యి. బాగా ఆకలిగా ఉంది. ఎలా పడితే అలా వంట చేస్తే ఈసారసలు ఊరుకునేది లేదు. సరే పిన్ని, ఇప్పుడే వంటగదిలోకి వెళ్లి వంట చేస్తాను. అలా కళ్యాణి మళ్లీ వేదని హింసించటం మొదలు పెడుతుంది. మరోవైపు దారంతా వల్లి పెళ్లిని ఎలా ఆపాలో ఆలోచించుకుంటూ ఉంటుంది. అప్పుడప్పుడు పరిస్థితులు చెడ్డవారికి అనుకూలిస్తాయంటే ఇదేనేమో. ఒక్కసారిగా వాళ్లు ప్రయాణిస్తున్న కార్కి టైర్ పంచరవుతుంది. అమ్మో, ఏం జరిగింది? టైర్ పంచర్ అయినట్టుంది. దిగి టైర్ మార్చాలి. ఇదేంటి ఇలా ఎప్పుడు జరగలేదు, ఇప్పుడే జరుగుతుందంటే నాకెందుకో డౌట్గా ఉంది. ఏంటో డౌట్? కొంపతీసి నేనేమైనా గాలి తీసేసాననుకుంటున్నావా? వాడెందుకే అలాంటి పనులు చేస్తాడు? అరే, అన్నయ్య ఇలా చేశాడని నేను అనటం లేదమ్మా. అసలు నేనేమంటున్నానంటే ఎప్పుడు లేంది ఇలా జరగటమేంటి? ఇది అపశకునమే కదా. ఏంటో అమ్మాయిని చూసొచ్చిన వెంటనే ఇలా జరిగిందంటే ఈ సంబంధం ఎందుకో మంచిది కాదని నాకనిపిస్తుంది. నాకిప్పుడు అర్థమైంది. నాన్న నిన్నెందుకు నాన్నమ్మతో పోల్చేవాడు. అన్నీ నానమ్మ కాలపు నాటి ఆలోచనలే కాబట్టి నాన్న ఎప్పుడూ నిన్నలా అంటూ ఉండేవాడు. లేకపోతే ఈ కాలంలో కూడా ఇలా ఎవరైనా ఆలోచిస్తారా? కారు ఆగిపోవడానికి, అలాగే పెళ్లి సంబంధానికి అసలు సంబంధమేంటి? అవునమ్మా, ఇలాంటి వాటికంతా మనం అనవసరంగా బాధపడకూడదు. లేనిపోని ఆలోచనలు కూడా చేయకూడదు. ఒరేయ్, నువ్వు కారు దిగి ఆ టైరు పని ఉంటే చూడు. అలా రంగారావు చెప్పడంతో విజయ్ కార్ పని చూస్తూ ఉంటాడు. ఏంటో ఈరోజు వీళ్ళు తెగ పాజిటివ్గా ఆలోచించేస్తున్నారు. ఏం చెప్పినా అస్సలు వినటం లేదు. ఎలా అయినా సరే ఏదోకటి చేసి ఈ పెళ్లి ఆపించాలి. ఈ పెళ్లి గనక జరిగితే వేద తప్పకుండా నన్ను డామినేట్ చేసేస్తుంది. నాన్న నుండి నన్ను దూరం చేస్తుంది. అంతా సెట్ అయిపోయింది అన్న. టైర్ కూడా మార్చేశాను. ఇక వెళ్దాం పదండి. అలా అందరూ ఇంటికి చేరుకుంటారు. ఎంతో హాయిగా ఉంటారు. కారు దిగిన వెంటనే రంగారావు చుట్టుపక్కల వారితో ఇలా అంటూ ఉంటాడు. ఓ వీరన్న, వెళ్లిన పని బ్రహ్మాండంగా జరిగింది. అమ్మాయి మా అందరికీ నచ్చింది. త్వరలోనే ముహూర్తాలు కూడా పెట్టబోతున్నాము. ఇదిగో సుజాత, నా కొడుక్కి పెళ్లి కుదిరింది. ఓ గంగమ్మత్త, నా కొడుక్కి త్వరలోనే పెళ్లి. అలా రంగారావు మరియు కమల ఇద్దరూ కార్ దిగిన వెంటనే చుట్టుపక్కన ఉన్నవాళ్లందరికీ పెళ్లి గురించి చెబుతూ ఉంటారు. అది విన్న వల్లికి చాలా కోపం వస్తుంది. వీళ్ళేంటో వీళ్ళ ఆనందమేంటో నాకిప్పటికీ అర్థం కావటం లేదు. ఓవైపు ఇంకా ముహూర్తాలు పెట్టుకోనేలేదు, అప్పుడే అందరికిలా చాటింపు చేయడం అవసరమా? వీళ్ళెప్పుడు మాడతారో ఏంటో అని అనుకుంటూ వల్లి తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఏదోకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి? అబ్బా, కొన్నిసార్లు అసలు ఆలోచనలే రావు. ప్లాన్లు పట్టు. దేవుడా, నాకొక మంచి ప్లాన్ తట్టేలా చేయి స్వామి. ఎలా అయినా ఈ పెళ్లి జరగకూడదు అంటూ వల్లి తన గదిలో అటూ ఇటూ తెగ తిరిగేస్తూ ఉంటుంది. మరోవైపు వేద ఎంతో ఆనందపడుతూ ఉంటుంది. చాలా ధన్యవాదాలు బాబాయ్. నన్ను అనాథాశ్రమంలో గాలికి వదిలేయకుండా ఇంట్లో తెచ్చిపెట్టుకున్నావు. అంతేకాదు, నాకొక మంచి సంబంధాన్ని చూసి పెళ్లి కూడా చేయబోతున్నావు. నీ మేలుని నేనెప్పటికీ మర్చిపోలేను బాబాయ్. నీ సహాయానికి చాలా ధన్యవాదాలు. అరే, ఏంటమ్మా ఏదో పరాయి వాళ్లకు చెబుతున్నట్టు ధన్యవాదాలు చెబుతున్నావు? నువ్వు నా అన్న కూతురువి. నీకోసం నేను ఈ మాత్రం చేయలేనా? అన్న బతుకుంటే నీ పెళ్లింకా ఘనంగా చేసేవాడు. అన్న బాధ్యతని నేను తీసుకున్నాను, అంతే. ఇంకా చాలా పనులున్నాయి. పెళ్లికి బట్టలు కూడా కొనాలి కదా. ఒక మంచి పట్టుచీర కొనాలి. ఏంటి కొనేది? అసలు దీనికి పెళ్లి చేయడమే ఎక్కువనుకుంటే మధ్యలో ఈ ఖర్చులన్నీ ఏమిటి? అలా అంటావేంటి? పెళ్ళన్నాక పెళ్లి కూతురికి మంచి పట్టుచీర లేకపోతే ఎలా?
అలా అని వేలకు వేలు పోసి పట్టు చీరలు కొనాలా ఇప్పుడు? మరి పెళ్లి కూతురు పాత చీర కట్టుకుని పెళ్లిపీటలపై కూర్చుంటే ఏం బాగుంటుంది? అందరూ మనల్నేగా అంటారు. అయితే ఇప్పుడు ఏమంటారు? పట్టుబట్టలు కొనాలంటారా? సరే అయితే, మీరింతలా పోరు పెడుతుంటే నేను మాత్రం ఎందుకు కాదంటాను? ఏదో ఒకటి చేసుకోండి. అలా కళ్యాణి చెప్పాల్సింది చెప్పి చిరాకు పడుతూ తన గదిలోకి వెళ్ళిపోతుంది. మరోవైపు వల్లికి అద్భుతమైన ఆలోచన వస్తుంది. ఐడియా! నేను చేయబోయే పనితో తప్పకుండా పెళ్లాగిపోతుంది. వెంటనే ఆ పనిచేసేయాలి అంటూ వల్లి తన గది నుండి బయటకొస్తుంది. అందరూ అలసిపోయి తమ తమ గదుల్లో నిద్రపోతూ ఉంటారు. అర్ధరాత్రి కావటంతో వల్లి మెల్లగా ఎవ్వరికీ కనబడకుండా తన ఇంటి నుండి బయటకొస్తుంది. ఇంటి గుమ్మానికి కట్టిన గుమ్మడికాయని అందుకుంటుంది. ఆ గుమ్మడికాయను ఇష్టమొచ్చినట్టుగా పాడుచేస్తుంది. అలా పాడుచేసిన గుమ్మడికాయ ముక్కలను నేలపై పడేసి ఏమీ తెలియనట్టు మళ్లీ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అలా ఆ రాత్రి కాస్త గడిచిపోతుంది. మరుసటి రోజు కల్లాపి జల్లి ముగ్గువేయటానికి కమల ఎప్పటిలానే ఉదయమే నిద్రలేస్తుంది. అబ్బా! ఈ మోకాళ్ల నొప్పుల వల్ల ఉదయమే నిద్రలేవలేకపోతున్నాను. అయినా ఇంకెన్ని రోజుల్లే, మరికొన్ని రోజుల్లో నా కోడలింటికొచ్చేస్తుంది. ఆ తర్వాత నాక్కూడా కాస్త విశ్రాంతి దొరుకుతుంది అంటూ కమల తనలో తానే మాట్లాడుకుంటూ ఇంటి తలుపు తెరుస్తుంది. ఇంటి ముందు చిందరవందరగా పడున్న గుమ్మడికాయని చూస్తుంది. వెంటనే గట్టిగా కేక వేస్తుంది. ఏవండి, ఏవండి, విజయ్, ఒరే విజయ్, ఎవరో ఒక నిద్ర లేచి బయటకు రండి. ఏమైంది కమలా? ఎందుకలా అరిచావు? ఏంటమ్మా, ఇంత పొద్దున్నే నువ్వు నిద్ర లేవటమే కాకుండా మమ్మల్ని కూడా నిద్ర లేపుతున్నావు? ఏం జరిగిందో చూడు. మనం ఇంటి గుమ్మానికి కట్టిన గుమ్మడికాయ ఇలా నేలపై చింద్రవందరగా పడుంది. సంక్రాంతి సమయంలో కనుమనాడు పూజ చేసి కట్టిన గుమ్మడికాయ ఇది. సంవత్సరం వరకు అసలు ఊడిపడదు అని అనుకున్నాను. ఇలా 2 నెలల్లోనే పాడైపోయి నేలపై పడిపోయిందంటే నాకెందుకో భయంగా ఉంది. అప్పుడే వల్లి కూడా ఏమీ తెలియనట్టు నిద్రలేచి బయటకొస్తుంది. అమ్మో! ఏంటిది ఇలా జరిగింది? ఇంటి రక్షకు కట్టిన గుమ్మడికాయ ఇలా చిందరవందరగా పడిందేంటి? నాకెందుకో భయంగా ఉంది. ఇంటికేదో కీడు జరగబోతుంది. సరిగ్గా ఎప్పుడూ లేంది ఈరోజే ఇలా అయిందేంటి? నిన్ననే కదా మనం అన్నయ్య కోసం పెళ్లి చూపులకు కూడా వెళ్ళొచ్చాం. పెళ్లి కూడా ఫిక్స్ చేసుకోబోతున్నాం. అప్పుడే ఇలా జరిగిందంటే నాకెందుకో అనుమానంగా ఉంది. ఏంటో నీ అనుమానం? అయినా ఇది ఎవరో కావాలని చేసినట్టుగా ఉంది. అలా విజయ్ అనగాని వల్లి ఏమీ తెలియనట్టు ఇలా అంటుంది. ఎవరో ఎందుకు చేస్తారన్నయ్యా? నువ్వు మరీను ఇదేదో అపశకునమే. ఏమంటావమ్మా? నీక్కూడా ఇది అపశకునంలాగానే అనిపిస్తుంది కదా? అమ్మా, మీరూరికే భయపడకండి. చూడండి, గుమ్మడికాయ దానంతటా అదే ఊడి నేలపై పడితే ఒక రకంగా విరుగుతుంది. వాటి ముక్కలు వేరుగా ఉంటాయి. కాని ఈ ముక్కలు చూడు, ఎవరో అదే పనిగా కట్ చేసినట్టు ఒకే సైజులో ఉన్నాయి. అన్నీ ఎవరో నేలపై అమర్చినట్టున్నాయి. అవును, నాక్కూడా అలాగే అనిపిస్తుందిరా. కదా, కాస్త ఆలోచించి చూస్తే ఎవరికైనా నిజం అర్థమవుతుంది. ఎవరో మనమంటే గిట్టని వాళ్ళు ఈ పని చేశారు. ఎవరో తప్పకుండా కనుక్కోవాలి. మొన్న ఈ మధ్య ఎదురింటి వాళ్ల మేకలు దొంగతనానికి గురయ్యాయి. అప్పుడు మరి ఎదురింటి వీరన్న వాళ్ల ఇంటికి సీసీ కెమెరాలు పెట్టించినట్టున్నాడు. ఆ కెమెరాల్లో మరి ఇంటి ముందు జరిగేది కూడా రికార్డ్ అవుతూ ఉంటాయని చెప్పాడు. ఒకసారి వారి వద్దకు వెళ్లి ఏం జరిగిందో చూసిరారా. అలా రంగారావు అనగానే వల్లికి ఒక్కసారిగా భయం కలుగుతుంది. అమ్మో! ఏంటి? ఎదురింటి వీరన్నంకుల్ గారి ఇంటి ముందు సీసీ కెమెరాలు కూడా ఉన్నాయా? ఈ విషయం తెలియక నేనెంత పొరపాటు చేసేశాను. ఇప్పుడు కనుక నేను కవర్ చేసుకోలేదంటే అడ్డంగా దొరికిపోతాను. నాన్న నన్ను చీకొట్టినా కొడతాడు. అరే, ఇప్పుడు ఆ విషయం అంత ఎందుకులే నాన్న. జరిగిందేదో జరిగిపోయింది. త్వరలో మన ఇంట్లో శుభకార్యం జరగబోతుంది కదా. మనమంటే గిట్టని వాళ్ళు ఇలా చేసుంటారు. వాళ్ల పాపన వాళ్లే పోతారులే. మనకెందుకు చెప్పు? అమ్మా, వెంటనే నువ్విదంతా శుభ్రం చేసి మరో కొత్త గుమ్మడికాయ కట్టు. ఏమంటావు నాన్నా? నా తల్లి నిజం చెప్పింది. ఎవరి పాపన వాళ్లే పోతారులే. అసలే ఇవ్వాలో మాకు చాలా పనులున్నాయి. ముహూర్తాలు కూడా పెట్టించాలి. అలా అందరూ తమ తమ పనుల్లోకి వెళ్ళిపోతారు. వల్లి కూడా హమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని తన గదిలోకి వెళ్లి మరొక ప్లాన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు కిరణ్ చక్కగా తయారవుతాడు. దానికి బట్టలు కొనడం కోసం ఈయనతగా ఆరాటపడుతున్నాడే, ఇప్పుడే ఈయనకు బ్రేక్ వేయాలి అంటూ కళ్యాణి కిరణ్ వద్దకు వెళ్తుంది. ఏంటి కళ్యాణి, నువ్వింకా రెడీ అవ్వలేదా? వెళ్ళు, త్వరగా రెడీ అయ్యిరా. ఇదిగో వేద, నువ్వు కూడా త్వరగా తయారయ్యిరా అమ్మా. ఏవండి, మా నాన్నగారికి ఆరోగ్యం బాగోలేదు. మిమ్మల్ని కలవరిస్తున్నాడట. ఒకసారి వెళ్లి చూసిరండి. ఏంటి, మావయ్య గారికి ఆరోగ్యం బాగోలేదా? అయితే పద, అందరం కలిసి ఊరికి వెళ్దాం. అయ్యో, నేనెందుకండి? మీకు తెలుసు కదా, మా ఇంట్లో మా వదిన కూడా ఉంటుంది. ఆమెకు నాకు అస్సలు పడదన్న విషయం మీకు తెలుసు. కానీ నాన్నగారు ఎలా ఉన్నారు అని భయంగా కూడా ఉంది. అందుకే మీరు ఊరికి వెళ్ళిరండి. నేను షాపింగ్కి వెళ్తాను. వేదని కూడా తీసుకొని వెళ్తాను. అలా కళ్యాణి చెప్పడంతో కిరణ్ తన మామగారిని చూడ్డానికి ఊరికి వెళ్ళిపోతాడు. అమ్మయ్య, ఈయన వెళ్ళిపోయాడు.
ఇప్పుడు ఈయనిచ్చిన డబ్బుతో నేనే వేదకి షాపింగ్ చేస్తాను. ఓ వేద, కష్టపడి పనులు చేసింది చాలు కాని తయారైరా, నిన్ను షాపింగ్కి తీసుకుని వెళ్తాను. అలా కళ్యాణి చెప్పడంతో వేద తయారై వస్తుంది. వేద మరియు కళ్యాణి ఇద్దరూ కలిసి షాపింగ్ మాల్కి వెళ్తారు. మంచి బ్రైడల్ శారీస్ చూపించండి, చీరలు అదిరిపోవాలి, ఎంత రేటైనా సరే. అలాగే మేడం గారు, ఈ పింక్ చీర చూడండి, చాలా బాగుంది. బాగుందని నువ్వంటే సరిపోతుందా? మాక్కూడా చీర బాగుందని అనిపించాలి. నువ్వేమీ కామెంటరీ ఇవ్వాల్సిన పనిలేదు. ఇక్కడున్న చీరల్ని ఇక్కడ పరిచి చూపించు, అంతే చాలు. అలా సేల్స్మెన్ అన్ని రకాల చీరల్ని పరిచి చూపిస్తాడు. అందులో కళ్యాణికి ఒక చీర ఎంతగానో నచ్చుతుంది. ఈ చీర అద్భుతంగా ఉంది, దీని ధరేమో 50,000 రూపాయలు. ఒక పని చేస్తా, ఈ చీరని నేనే తీసేసుకుంటా. ఇదిగో అబ్బాయి, ఈ చీరని ప్యాక్ చేయించు. ఏంటమ్మా వేదా, నా షాపింగ్ కూడా అయిపోయింది, నీదింకా అవ్వలేదా? నాకు ఈ చీర చాలా బాగా నచ్చింది పిన్ని. ఏది చూపించు. ఇంతకీ దీని ధరెక్కడుంది? వామ్మో, 25,000. నీకు మరీ ఏ చీర కనిపించలేదా? నీ ముఖానికి 25,000 రూపాయల చీర కావాల్సొచ్చిందా? ఎలాగోలా నన్ను మీ బాబాయిని దోచేస్తున్నావు. అసలు బుద్ధి లేనట్టుంది, నీ పెంపకమే బాగోలేదు. అందుకే పరాయి వాళ్ల డబ్బుల్ని ఇంతలా వేస్ట్ చేస్తున్నావు. ఇదిగో సేల్స్మెన్, 2,000లో మంచి చీరుంటే చూపించు. అలా కళ్యాణి అడగటంతో సేల్స్మెన్ 2,000 రూపాయల చీరల్ని చూపిస్తాడు. ఈ చీర బాగుంది, ఇదిగో దీన్నే ప్యాక్ చేయించండి. పద వెళ్దాం, అవతల ఇంట్లో చాలా పనులున్నాయి అంటూ కళ్యాణి తన కోసం మాత్రం 50,000 రూపాయల చీరని కొంటుంది. కాని పెళ్లి కూతురైన వేద కోసం కేవలం 2,000 రూపాయల చీరని కొంటుంది. అలా ఇద్దరూ ఇంటికి వెళ్తారు. కొంత సమయానికి కిరణ్ కూడా ఇంటికొస్తాడు. మీ నాన్న బాగానే ఉన్నాడే, చక్కగా తిరుగుతున్నాడు. మునుపటి కంటే ఈ మధ్య ఆరోగ్యం మరింత బాగుపడింది. నువ్వేమో నాన్నకు ఆరోగ్యం బాగోలేదని చెప్పావు. నాన్నకు ఆరోగ్యం బాగుంటే మంచిదే కదండి. ఎవరో చెప్పారు ఆరోగ్యం బాగోలేదని, అందుకే మిమ్మల్ని వెళ్లి చూసిరమ్మని చెప్పాను, అంతే. సరే కాని షాపింగ్ పూర్తయిందా? షాపింగ్ పూర్తయిందండి. ఆగండి, ఇప్పుడే మీకు చీరలు తెచ్చి చూపిస్తాను అంటూ కళ్యాణి తన గదిలోకి వెళ్తుంది. 50,000 రూపాయల చీర ప్రైస్ ట్యాగ్ ని 2,000 రూపాయల చీరకు అంటిస్తుంది. ఇక 2,000 రూపాయల ప్రైస్ ట్యాగ్ ని 50,000 రూపాయల చీరకి అంటిస్తుంది. ఇదిగోండి, ఈ చీర మీ అమ్మాయి కోసం కొన్నాను. ధరెంతో తెలుసా? 50,000. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. పనిలో పని పండుగకి నేను కూడా ఈ చీర తీసుకున్నాను. ఎంతో కాదులేండి, కేవలం 2,000 రూపాయలు మాత్రమే. ఏంటి, ఈ చీర కేవలం 2,000 రూపాయలు మాత్రమేనా? దగదగా మెరిసిపోతూ ఉంది. నిజానికి పెళ్లి కూతురు చీర కంటే నీ చీర అద్భుతంగా ఉంది. ఈ మధ్య తక్కువ ధరకు కూడా మంచి చీరలు వస్తున్నాయన్నమాట. సరే, ఒక పని చెయ్యి, ఈ చీర కూడా నువ్వు మన వేదకిచ్చేసేయ్ అంటూ కిరణ్ ఆ చీరని కూడా వేద చేతిలో పెడతాడు. చూడు వేద, ముహూర్తానికొకటి ఫంక్షన్కొకటి కట్టుకో, చాలా బాగుంటుంది. ఇదిగో కళ్యాణి, నువ్వేం బాధపడకు. ఈ 2,000 రూపాయలు తీసుకో. ఇలాంటి మంచి చీర మరొకటి కొనుక్కో. ఏంటి ఆలోచిస్తున్నావు? 2,000 సరిపోవా? సరే, ఇదిగో ఈ 4,000 తీసుకో. ఇలాంటివి 2 చీరలు కొనుక్కో. అలా కిరణ్ చెప్పి అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. వేద కూడా ఆ 2 చీరల్ని తీసుకుని తన గదిలోకి వెళ్లిపోతుంది. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారన్నట్టు కళ్యాణి తీసుకున్న గోతిలో తనే పడింది. దేవుడి దయ కారణంగా వేదకు ఒక పట్టుచీర లభించింది. మరోవైపు వల్లి మరొక ప్లాన్ వేస్తుంది. ఈ ప్లాన్తో ఖచ్చితంగా ఈ పెళ్లి ఆగిపోతుంది. ఇదే సరైన ప్లాన్. తెల్లారిందిగా, అప్పుడే అందరూ నిద్రలేస్తూ ఉండుంటారు. ఇప్పుడే వెళ్లి అందరి మనసులు మార్చేస్తాను అంటూ వల్లి ఏడుస్తూ హాల్లోకొస్తుంది. హాల్లో కూర్చుని పేపర్ చదువుకుంటున్న రంగారావు కంగారు పడిపోతూ ఇలా అడుగుతాడు. అరే, ఏం జరిగిందమ్మా? ఎందుకలా బాధపడుతున్నావు? ఏం చెప్పమంటావు నాన్నా? ఏంటి పొద్దునే ఆ ఏడుపేంటి? ఏమైంది? పీడకలేమైనా వచ్చిందా? పద, ఇప్పుడే అమ్మోరి గుడి దగ్గరికి తీసుకుని వెళ్లి దిష్టి తీస్తాను. పీడకల కాదు, కాని ఒక కలొచ్చింది. రాత్రి కలలో నాన్నమ్మ కనిపించింది. ఏంటి, మా అమ్మ కనిపించిందా? ఏం చెప్పింది మా అమ్మ? ఏంటో నాన్నా, చాలా చెప్పింది. ఎలా మొదలు పెట్టాలో అర్థం కావటం లేదు. అసలమ్మ ఏం చెప్పిందో చెప్పు తల్లి. మనకు చెడ్డ రోజులు రాబోతున్నాయట, జాగ్రత్తగా ఉండమని చెప్పింది. అసలు మొన్న మనం పెళ్లి చూపులకు వెళ్లినప్పటి నుండే చెడు జరగటం మొదలైందట నాన్న. ఆ అమ్మాయి మంచిది కాదట, మన కుటుంబానికి అస్సలు సరిపోదట. త్వరగా ఈ సంబంధాన్ని తెగదింపులు చేసుకోమని చెప్పింది. ఇంకా ఏవేవో చెప్పింది నాన్న. ముందైతే మనం ఈ సంబంధాన్ని క్యాన్సిల్ చేసేద్దాం. ఏం మాట్లాడుతున్నావు వల్లి? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏంటి నాన్న, అన్నయ్య నీ ముందే నన్ను ఇంతలా తిడుతున్నాడు? ఇదంతా నిజంగా అమ్మ చెప్పిందా? నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావు నాన్న. నిజంగా ఇవన్నీ నా కలలో నాన్నమ్మ కనిపించి చెప్పింది. ఏం చేయాలో అర్థం కావటం లేదు. అమ్మకు ఈ సంబంధం ఎందుకు నచ్చలేదు? అమ్మ చెప్పిందంటే తప్పకుండా వినాలి. అవునాన్నా, నాన్నమ్మ అదే పనిగా కలలో కనిపించి చెప్పిందంటే నిజమై ఉంటుంది. నాన్నమ్మ ఎంతో భయపడుతుంది. మన కుటుంబానికి కీడు జరుగుతుందని బాధపడుతుంది.
వెంటనే వెళ్ళి ఈ సంబంధాన్ని క్యాన్సిల్ చేసే నాన్నా. అప్పుడే మన కుటుంబానికి బాగు జరుగుతుంది. మీరంతా ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. ఇంకా పాతకాలంలోనే ఉన్నట్టున్నారు. ఒరేయ్, ఇవన్నీ నీకు చెప్పిన అర్థం కావులే. నేను ఇక వెంటనే కిరణ్ గారి ఇంటికి వెళ్లి ఈ సంబంధం మాకిష్టం లేదని వాళ్లకు చెప్పొచ్చేస్తాను. అలా రంగారావు బయలుదేరుతూ ఉంటాడు. అప్పుడే పంతులు ఇంటికొస్తాడు. నమస్కారం రంగారావు. ఏంటి ఎక్కడికో బయటకు వెళ్తున్నట్టున్నావు? సరే కాని నువ్వు అప్పు చెప్పిన పని పూర్తయిందయ్యా. అమ్మాయిది మరియు అబ్బాయిది జాతకాన్ని పక్కన పక్కనే పెట్టి అన్ని రకాల పొంతనలు చూశాను. అన్నీ చక్కగా కుదిరాయి. అమ్మాయి జాతకం చాలా బాగుంది. అబ్బాయి జాతకంతో చక్కగా కుదిరింది. వీళ్ళిద్దరికీ వివాహం జరిగితే అన్ని రకాలుగా శుభాలు జరుగుతాయి. ఇదిగో ముహూర్తాలు కూడా పెట్టించాను. అలా పంతులు చెప్పడంతో అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. సరైన సమయానికొచ్చారు పంతులుగారు. మా వల్లికి రాత్రి కలొచ్చింది. కలలో మా అత్తయ్యగారు కనిపించారట. పెళ్లి వద్దు అని చెప్పారట. మా ఆయన పెళ్లిని రద్దు చేయడానికి బియ్యంకుల వాళ్ళింటికి వెళ్తున్నారు. అయ్యయ్యో, ఎందుకమ్మా రద్దు చేయడం? నేను చెబుతున్నానుగా, జాతకాలు చక్కగా కుదిరాయి. అమ్మాయి జాతకం కూడా చాలా బాగుంది. ఇంట్లో అడుగు పెడితే ఆ ఇల్లు సుభిక్షంగా ఉంటుంది. అయినా కల అనేది మెలకువతో మర్చిపోవాలి కాని ఇలా వాటిని గుర్తుపెట్టుకుని జీవితాలు నాశనం చేసుకోవడం ఎందుకు? చాలా మంచి మాట చెప్పారు పంతులు గారు. మీకున్న జ్ఞానం కూడా లేదు నా చెల్లికి. చూడమ్మా వల్లి, కలలో మీ నాన్నమ్మ గారు కనిపించారా, లేక ఆవిడ మాటలు మాత్రం వినిపించాయా? ఏం చెప్పాలి? ఏదో ఒకటి చెప్పేద్దాం. నానమ్మ కనిపించలేదు కాని ఆవిడ మాటలు వినిపించాయి. అది సంగతి. ఇలా కేవలం మాటలు మాత్రమే వినిపిస్తే వాటిని పట్టించుకోవాల్సిన పనిలేదు. కలలో మనిషి సంపూర్ణంగా కనిపించి చెబితేనే వాటిని మనం పరిగణలోకి తీసుకోవచ్చు కొంతవరకు. చూడు రంగారావు, నువ్వేం బాధపడకు. అయినా నీ కూతురు పుట్టినప్పుడు కూడా నీకు కల వస్తుందని నేను కదా చెప్పాను. నేను చెప్పినట్టుగానే వల్లి పుట్టిన తర్వాత నీకు బాగా కలిసొచ్చింది. నన్ను అడిగే కదా పొలాన్ని కొన్నావు. తూర్పు వైపునున్న భూమి కొనుక్కోమని చెప్పాను. ఆ తరువాత నీకు బాగా కలిసొచ్చింది. అది ఊరందరూ చూశారు. ఇప్పుడు కూడా చెబుతున్నా, ఆ అమ్మాయి జాతకం చాలా బాగుంది. మీకు అన్ని శుభాలే కలుగుతాయి. అలా పంతులు చెప్పడంతో రంగారావు కూడా శాంతించి పంతులు మాట వింటాడు. మీరు చెబుతుంటే నమ్మాలనిపిస్తుంది పంతులు గారు. సమయానికి మీరొచ్చి మంచి పని చేశారు. లేకపోతే అక్కడ కిరణ్ గారి ఇంటికి వెళ్లి సంబంధాన్ని తెగదింపులు చేసేవాణ్ణి. అవును పంతులుగారు, సమయానికొచ్చి మంచి పని చేశారు. ఇంతకీ ముహూర్తాన్ని ఎప్పుడు ఫిక్స్ చేశారు పంతులుగారు? మరో 10 రోజుల్లో మంచి ముహూర్తం ఉంది. అది కాదనుకుంటే మరో 2 నెలల తర్వాత మంచి ముహూర్తం ఉంది. మీకు ఏది నచ్చితే ఆ ముహూర్తాన్ని ఫిక్స్ చేయొచ్చు. 10 రోజుల్లో వచ్చే ముహూర్తాన్ని ఫిక్స్ చేద్దాం. ఎంత త్వరగా పెళ్లి జరిగిపోతే అంత బాగుంటుంది. లేకపోతే మనసు మరి ఏం జరుగుతుందో ఏమో అని భయంగా ఉంది. నిజం చెప్పారండి. శుభకార్యాలు వెంటనే జరిగిపోవాలి. లేకపోతే ఎవరో ఒకరు చెడిపేందుకు ప్రయత్నం చేస్తారు. పంతులుగారు, మరో 10 రోజుల్లో ఉన్న ముహూర్తాన్ని ఖాయం చేసేయండి. ఏవండి, మీరు వెంటనే ఈ విషయాన్ని కిరణ్ గారికి తెలియజేయండి. అలా రంగారావు కమల 10 రోజుల్లో పెళ్లి ముహూర్తాన్ని ఫిక్స్ చేస్తారు. ఇదే విషయాన్ని రంగారావు కిరణ్కి కూడా తెలియజేస్తాడు. కిరణ్ ఈ విషయాన్ని ఇంట్లో వాళ్లకి చెబుతాడు. అలా ఇరువైపులా పెళ్లి పనులు మొదలవుతాయి. అందరూ పెళ్లి పనుల్లో మునిగిపోయి ఉంటారు. వల్లి మాత్రం తెగ బాధపడిపోతూ ఉంటుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ పెళ్లి ఆగేలా లేదు. అయినా నేను మాత్రం వెనక్కి తగ్గను. ఏదొకటి చేసి ఈ పెళ్లిని ఆపేస్తాను. అలా వల్లి మాత్రం పెళ్లిని ఎలా అయినా ఆపేందుకు రకరకాల ప్లాన్లు వేస్తూ ఉంటుంది. పెళ్లి రోజు రానే వస్తుంది. కిరణ్, కళ్యాణి వేదని తీసుకుని పెళ్లి మండపానికొస్తారు. వేద చాలా సింపుల్గా తయారై ఉంటుంది. పట్టుచీర కట్టుకొనుంటుంది. కాని అసలు పెళ్లి కూతుర్లా తయారై ఉండదు. ఇదేంటి పని మనిషిలా వచ్చింది? ఎంతైనా ఆ ఇంట్లో ఇది పని మనిషే కదా, అందుకేలా వచ్చుంటుందిరే. అమ్మా, నీ కోడల్ని చూడు ఎలా వచ్చిందో. మన బంధువుల్లో తప్పకుండా పరువు పోతుంది. అస్సలు పెళ్లి కూతుర్లానే లేదు. నన్ను చూడెలా ఉన్నానో. పెళ్లి కూతురికి ఏమాత్రం తీసిపోనట్టు మండపంలో జరుగుతుంది నా పెళ్లే అని ఎవరికైనా చెబితే నమ్మేస్తారు కూడా. అయ్యో, ఏంటి ఈ అమ్మాయి ఇలా వచ్చింది? మెడలో మంచి గొలుసు కూడా లేదు. చెవికి మంచి కమ్మలు లేవు. పెళ్లి కూతుని ఇలాగైనా తయారు చేసేది? వెంటనే వెళ్లి కళ్యాణి గారితో మాట్లాడాలి అంటూ కమల కళ్యాణి దగ్గరికి వెళ్తుంది. వేద కూడా పక్కనే ఉంటుంది. ఏంటండి ఇది? అమ్మాయి ఇలా తయారైంది? పెళ్లి కూతురంటే మెడలో మంచి నగలుండాలి, కళకళ్లాడుతూ ఉండాలి. అమ్మాయి చూడ్డానికి ఎంతో అందంగా ఉంది కాని నగలు లేకపోతే ఎలా చెప్పండి? మీకు ముందే చెప్పాను కదా, అమ్మాయి మా సొంత కూతురు కాదు, మా బావగారి కూతురు. ఏదో గాలికి వదిలేయకుండా ఇలా పెళ్లి చేస్తున్నాం. పెళ్లికి మాకెన్నో ఖర్చులయ్యాయి. ఇక నగలు కూడా ఎక్కడి నుండి తేగలం. ఉన్నదొక్కగానొక్క కొడుకు. వాడి కోసం ఎంతో కొంత డబ్బు దాచుకోవాలి కదా. అసలే బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇలాంటి సమయంలో మా సొంత కూతురు గాని అమ్మాయికి నగలు ఎలా కొంటాం? మీకు అభ్యంతరమైతే చెప్పండి, ఇప్పుడే పెళ్లాపేయండి. అయ్యయ్యో, ఏం మాటలవి? అలా మాట్లాడకండి. పెళ్లి మండపంలో ఇలాంటి మాటలు చెప్పొద్దు. ఎలాగో కొద్ది నిమిషాల్లో ఈ అమ్మాయి మా ఇంటి కోడలవుతుంది. అంటే మా అమ్మాయి అవుతుంది. మా కోడలి కోసం నేనెప్పుడూ నగలు చేసి పెట్టానులే అంటూ కమల తన దగ్గరున్న నగల పెట్టెని వేద చేతిలో పెడుతుంది.
అందులో అన్ని రకాల నగలుంటాయి. ఏంటమ్మా, ఈ నగల పెట్టెని ఆ అమ్మాయికెందుకిస్తున్నావు? ఇంకా ఒకవైపు పెళ్లి కాలేదు, అప్పుడీ నగల్ని ఆ అమ్మాయికివ్వాలా? ఇవ్వకపోతే ఎలా? ఖచ్చితంగా ఇవ్వాలి. ఇప్పుడే కదా అమ్మాయి చక్కగా తయారవుతుంది. ఇలా పీటలపై కూర్చుంటే మన పరువైపోతుంది. ఇదే ఈ నగలన్నీ పెట్టుకొని కూర్చుంటే కాస్త మర్యాదగా ఉంటుంది. చూడమ్మ వేద, ఈ నగల్ని తీసుకుని వెళ్ళి చక్కగా తయారవు. మరో గంటలో నువ్వు పీటలపై ఉండాలి. వెళ్ళు వెళ్ళు, త్వరగా తయారవు. అలా కమల చెప్పడంతో వేద నగల్ని తీసుకుని ఆ మండపంలో ఉన్న ఒక గదిలోకి వెళ్లబోతుంది. ఎక్కడికెళ్తున్నావు? ఈ గదులన్నీ నిండిపోయున్నాయి. నువ్వు రెడీ అవ్వటం కష్టమే. ఒక పంచెయ్, మండపం వెనుక ఒక చిన్న గదుంది, ఆ గదిలోకి వెళ్లి తయారవు. కాని ఆ గది ఎక్కడుందో నాకు తెలీదు. ఒక్కదాన్ని ఆ గది దగ్గరికి ఎలా వెళ్ళను? ఇంత భయస్థరాలువని అనుకోలేదు. పద, నీకా గదిని నేనే చూపిస్తాను. అలా వల్లి వేదని తీసుకుని మండపం నుంచి బయటకు వెళ్తుంది. మండపం బయట ఒక పాడుబడ్డ గది ఉంటుంది. ఇదే ఆ గది. ఈ గదిలో ఎవ్వరుండరు. నువ్వు చక్కగా తయారవ్వచ్చు. సరే, నేనీ గదిలోకి వెళ్లి తయారై వస్తాను అంటూ వేద గదిలోకి వెళ్తుంది. ఇదే చక్కటి ఛాన్స్ అనుకున్న వల్లి బయట నుండి గడియ పెడుతుంది. ఏమీ తెలియనట్టు మండపంలోకి వచ్చేస్తుంది. ఆ తరువాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేయాల్సిందే.